ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపుగా ఇండియన్ కాంటెక్స్‌లో ఉన్న అంటే ప్రతి ఒక్కరిలోనూ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్, గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. గత కొద్ది వారాలుగా 2 వారాలుగా మనం డయాబెటిస్ గురించి ఒక కొత్త దృక్పథంతో దాన్ని చూడడం ఎలాగా అని చెప్పి దాన్ని అలా కొన్ని విషయాల్ని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారంలో బాడీ ఫిజియాలజీ ఏ విధంగా అంటే ఈ కార్బోహైడ్రేట్స్ బాడీ ఏ విధంగా గ్లూకోజ్ ఇంటాలరెంట్ అవుతుంది అనే విషయాల్ని కూడా చూస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు ఇంకొక యాస్పెక్ట్. ఓకే. బాడీలో డిఫరెంట్ ఫ్యూయల్స్. ఓకే. బాడీలో ఇంధనాలు మనం తీసుకునే ఆహారం ఏ విధంగా శక్తిగా మారుతుంది. ఆ శక్తిగా మారడంలో ఉన్న కొన్ని ప్రక్రియలని మనం చూడాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే డయాబెటిస్‌ని అర్థం చేసుకోవాలి అంటే గనక ఈ ఫ్యూయల్స్‌ని అంటే మన ఇంధనాల్ని అంటే మనం తీసుకునే ఆహారాన్ని, ఆహారంలో వచ్చే ఈ మాక్రో న్యూట్రియంట్స్‌ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలాగే మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏ విధంగా అంటే మెటబాలిజం ఇప్పుడు ఫ్యాట్ చాలామంది ఇవాళ రేపు ఊరికే ఫ్యాట్ మెటబాలిజము, ప్రోటీన్ మెటబాలిజము, గ్లూకోజ్ మెటబాలిజం అని చెప్పి చాలా ఏదో అది అంటే మెటబాలిజం అనేది ఏదో ఆహ్, అంత అంత చాలా సింపుల్ థింగ్ లాగా మాట్లాడేయడం జరుగుతుంది. ఆహ్, బాడీని గురించిన లేకపోతే ఏదైనా సరే చాలా ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా. ఓకే. మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏంటో ఇవాళ నేర్చుకుందాం. అలాగే సెల్స్ మన బాడీలో ఉన్న కణాలు ఏ విధంగా వాటి యొక్క ఇంధనాన్ని చేసుకుంటాయి. ఏ ఇంధనాన్ని ఇప్పుడు ఫ్యాట్ కూడా ఇంధనమే. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఇంధనమే. అంటే ఏ ఇంధనాన్ని శక్తిగా ఉపయోగించుకోవడానికి ఎలా వాడుకుంటాయి అనే విషయాల్ని మనం నేర్చుకుందాం. సో, ఆ మెటబాలిక్ స్విచ్చింగ్ అనేది దాన్ని రాండల్ సైకిల్ అంటాం. డాక్టర్ రాండల్ దాన్ని మొట్టమొదట దాన్ని హార్ట్ సెల్స్‌లో దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ రాండల్ సైకిల్ అంటే ఏంటి అనేది కూడా ఈరోజు మనం ఆహ్, తెలుసుకుందాం. సో, ఈ రాండల్ సైకిల్, ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే గ్లూకోజు ఇవన్నీ కూడా బాడీలో అంటే ఈ మెటబాలిక్ స్విచ్చింగు, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ కూడా బాడీలో అంటే దానికవి జరిగిపోవాల్సిన అంటే మనం ఎటువంటి మన ప్రమేయం లేకుండా జరిగిపోవాల్సిన ప్రక్రియలు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటే, మన అంటే బాడీలో జరగవలసిన ఈ ప్రక్రియలన్నీ కూడా ఆహ్, జరగకుండా కొన్ని బాటిల్ నెక్స్ కొన్ని విషయాల్లో బాడీ అంటే సరిగ్గా పని చేయకపోవడం వలన వచ్చే పర్యవసానాల్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్ అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. ఒక పక్కన మనం చూసినట్లయితే, ఇప్పుడు మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని చూసినట్టయితే గనక, ఇన్సులిన్ రెసిస్టెన్సో లేకపోతే ఈ డయాబెటిస్ అనేదాన్ని ఇన్సులిన్ లేని తనంగా లేకపోతే ఇన్సులిన్ లేని అంటే ఇన్సులిన్ తక్కువగా ఉన్న వ్యాధిలాగా దాన్ని ప్రతి ఒక్కరు చూడడం. అలాగే ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేసే మందులు తీసుకోవడం. అలాగే ఇన్సులిన్ ఇంకా స్టిమ్యులేట్ చేసే మందులు కూడా పనిచేయకపోతే దానికి ఇన్సులిన్ ఇచ్చి దాన్ని అలా దాన్ని సరిచేయాలని చూడడం అనేది ఈ టైప్ 2 డయాబెటిస్‌లో దానంతా అంటే దానంత డ్యామేజ్ చేసేది కానీ, దానంత ప్రమాదకారి గాని ఇంకొకటి లేదు. కానీ అన్‌ఫార్చునేట్‌గా అంటే మన దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే, ఎక్కడ చూసినా సరే మనం అంటే ఈ మోడర్న్ మెడికల్ ట్రీట్మెంట్ డయాబెటాలజిస్ట్‌లు అందరిని చూసినట్లయితే అసల రూట్ కాజ్ ఇది అసలు దానేంటి రూట్ కాజ్ ఎక్కడుంది? లేకపోతే దానికి కారణం ఏంటి? మూల కారణం ఏంటి? అనే దాన్ని అన్వేషించకుండా జస్ట్ సింపుల్‌గా వ్యాధి లక్షణాలకు మందులిచ్చేసి మరలా 2, 3 నెలలకొచ్చి కనపడండి. లేకపోతే ఇలా కనపడండి. లేకపోతే మీకు షుగర్ ఇలా ఎక్కువవుతూ ఉంటే గనక మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకపోతే మీకు ఆ ప్రాబ్లమ్ రావచ్చు. హెచ్‌బీఏవన్సీ ఇంకా ఎక్కువవుతుంటే గనక ఇంకో ప్రాబ్లమ్ రావచ్చు అని చెప్పి అన్నిటికి ప్రతి ప్రాబ్లమ్‌కి, ప్రతి సమస్యకు మందులు జోడించుకుంటూ వెళ్తూ ఉంటే ఇవాళ రేపు ఉన్న ఒక కండిషన్ ఏంటంటే ఈ మెడికల్ ఆహ్, అంటే ప్ర మన ఈ మందులు ఎక్కువ ఎక్కువ తీసుకునే దాన్ని ఏమంటారంటే పాలీఫార్మసీ అంటారు. ప్రతి ఒక్కరు కూడా
మందులు దాదాపుగా ఒక 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళలో 4, 5 మందులు చాలా పరిపాటిగా మారిపోయాయి. అలాగే 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళల్లో ఒక మందు యొక్క సైడ్ ఎఫెక్ట్స్‌కి ఇంకో మందివ్వడం, ఆ మందు సైడ్ ఎఫెక్ట్స్‌కి ఇంకో మందివ్వడం లెక్కన మనం వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి, ప్రాణాలను కాపాడుకోవాలనే తాపత్రయంలో 10, 12, 15 మందులు కూడా మింగే రోజు 2, 3 సార్లు మింగే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. వాటి వల్ల మనకు ఆరోగ్యం వస్తూ ఉందా అంటే అంటే దాని గురించి చాలా అంటే హానెస్ట్‌గా లేకపోతే నిజాయితీగా చెప్పుకోవాలి అంటే ఆరోగ్య పరిస్థితిలో పెద్ద ఎక్కువగా మార్పేం రావడం లేదు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్‌లాగా మన జీవితాలు గడిచిపోతున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. మంచిది. ఇక్కడ ఆ ఇంట్రొడక్షన్‌తో ఇక్కడ ఒకటి ఒక ప్రశ్నలు అడుగుతాను. అంటే ఇక్కడ ఈరోజు ప్రెజెంటేషన్‌లో చాలా ప్రశ్నల్ని మనం లేవనెత్తుతాను. ఆ ప్రశ్నల్ని అర్థం చేసుకోవడానికి లేకపోతే ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మనం ఎప్పుడైనా సరే ఒక పెద్ద లేకపోతే లంచ్ కానీ, డిన్నర్ గానీ అంటే చాలా పొట్ట నిండా తిన్న తర్వాత మన దగ్గర ఏంటంటే, మీరు పొట్ట నిండా భోంచేసారా? కడుపు నిండా తిన్నారా? అనేది ప్రతి దగ్గర మనకు ఎదురయ్యే ప్రశ్నే. తల్లిదండ్రులైనా, లేకపోతే మన బంధుమిత్రులైనా, మన అంటే ఎక్కడికన్నా వెళ్ళినా ఈవెన్ హోటల్‌లో కూడా బాబాయ్ హోటల్ ఇటువంటి వాటిల్లోకి వెళ్తే కడుపు నిండా పెట్టి పంపడం అనేది మనకు మన ఆచారంగా లేకపోతే రివాజుగా మారిపోయింది. సో, అలా తిన్న తర్వాత ఇగ రైస్ కానీ, లేకపోతే ఇడ్లీలు గానీ, దోసలు గానీ, లేకపోతే పలావులు గానీ, బిర్యానీలు గానీ, లేకపోతే దాని తర్వాత అన్నీ తిన్న తర్వాత ఒక స్వీట్ లస్సీ కానీ, లేకపోతే మిల్క్ షేక్ గానీ, ఇవన్నీ తాగేసిన తర్వాత చాలా బానే అనిపిస్తుంది. అరగంట సేపో, గంట సేపో బానే అనిపిస్తుంది. తర్వాత షుగర్ లెవెల్సు బాగా పెరిగిపోవడం, లేకపోతే పెరిగిపోయిన తర్వాత బాగా మత్తుగా ఉండడం, స్లీపీ ఫీలింగు. అలాగే మరలా రెస్ట్ తీసుకోవాలనిపించడం, ఇవన్నీ కూడా ఇటువంటివి మనకు చాలా ఆహ్, స్పష్టంగా తెలిసే అంటే సింప్టమ్స్ అవన్నీ కూడా. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం ఇంధనంగా మారి దాన్ని మన శక్తిగా మారి, సరిగ్గా అది పనిచేస్తూ ఉంటే గనక అలాంటి అంటే నిద్ర వచ్చే ఫీలింగ్ గాని, లేకపోతే క్రాష్ అయిన ఫీలింగ్ గాని, ఇవి ఉండవలసిన అవసరం లేదు. అవి ఉన్నాయి, అటువంటి సింప్టమ్స్ ఉన్నాయి అంటే, దానికి కారణం ఈ ఇంధనాలు మనం తీసుకునే ఫ్యూయల్స్ సరిగ్గా పనిచేయడం లేదు. లేకపోతే మన బాడీ వాటిని సరిగ్గా ఉపయోగించుకునే ఆహ్, శక్తిని కోల్పోయింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఒక నెక్స్ట్ ఒక 30 నిమిషాలు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో, ఇక్కడ ఈ ఫ్యూయల్స్ అని చెప్పి అనుకున్నప్పుడు, ఇంధనాలు అనుకున్నప్పుడు దీస్ ఆర్ ఈ ఇంధనాలు మన హార్ట్ బీట్ అవ్వడానికి, అలాగే బ్రెయిన్ పనిచేయడానికి, థింక్ చేయడానికి, మజిల్స్ మూవ్ అవ్వడానికి, ఆ విధంగానే అలాగే మన బాడీ లేకపోతే ఆర్గాన్స్ పనిచేయడానికి, వీటన్నిటికి కూడా చాలా కీలకమైన అంశం బాడీలో ఫ్యూయల్ సప్లై అనేది. సో, ఇక్కడ నెక్స్ట్ 30 నిమిషాల్లో మనం చూసేదేంటంటే, 2 కీలకమైన ఇంధనాలు మనం చూడవచ్చు. ఏంటంటే, అవి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. అలాగే ఫ్యాట్స్ అంటే క్రొవ్వు పదార్థాలు. అవి ఎలా పనిచేస్తాయి? తర్వాత మనం ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ఓకే. ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? అనేది కూడా మనం చూద్దాం. ఆ తర్వాత మనం ఇందాక చెప్పాను రాండల్ సైకిల్ అని చెప్పి. రాండల్ సైకిల్ అంటే ఏంటి? అది అంటే బాడీ ఈ 2 ఇంధనాల్లో లేకపోతే కార్బోహైడ్రేట్స్‌లోనూ లేకపోతే మన ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే ఫ్యాట్స్ అంటే క్రొవ్వు పదార్థాలు వీటిల్లో దేనిని ఇంధనంగా ఉపయోగించుకోవాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు అనేది మనం రాండల్ సైకిల్‌లో మనం చూస్తాం. రాండల్ సైకిల్ అనేది బాడీస్ ఫ్యూయల్ అంటే ఈ యొక్క స్విచ్చింగ్ సిస్టమ్. ఓకే. ఇప్పుడు ఒక కార్ ఉందనుకుందాం. కారులో మీకు హైబ్రిడ్ కార్ ఉంటే గనక బ్యాటరీతోనూ అది డీజిల్‌తోనూ లేకపోతే మీకు పెట్రోల్‌తోనూ పనిచేసే విధంగా ఉంటుంది. అలా కాకపోతే ఇంకొన్ని హైబ్రిడ్స్ మన లిక్విడ్ అంటే ఎల్‌పీజీతోనూ అలాగే పెట్రోల్‌తోనూ పనిచేసే కార్లు కూడా ఉన్నాయి. సో, అవి అంటే దే ఆర్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడేంటంటే ఏ ఇంధనాన్నైనా వాడుకునే అవకాశం వాటికుంది. సో, ఆ స్విచ్చింగ్ అనేది మనం మాన్యుయల్‌గా చేస్తాం.
ఓకే. ఇక్కడ మన బాడీలో ఈ మెటబాలిక్ స్విచ్చింగ్ అనేది ఆటోమేటిక్‌గా జరిగే పరిస్థితి. సో, దాన్ని అంటే ఒక ఆహ్, సో, ఇక్కడ మనం ఆహ్, జస్ట్ ఊరికే మనం అంటే ఈ ఈ స్విచ్చింగ్ అనేది ప్రాపర్‌గా జరగకపోతే ఇంధనం యొక్క లేకపోతే మనలో ఉన్న ఫ్యూయల్ ఆ యుటిలైజేషన్ సరిగ్గా లేకపోతే గనక వచ్చే పర్యవసానాల్ని మనం వివిధ రోగాలుగా, వివిధ వ్యాధులుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఈ ప్రెజెంటేషన్‌లో నా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఇది అయిపోయేటప్పటికి మీ మీకు ఏం అర్థం అవ్వాలి అంటే, బాడీ ఏ విధంగా అంటే ఒకవేళ డయాబెటిస్‌లో ఏ విధంగా స్ట్రగుల్ అవుతోంది. అలాగే బాడీ ఈ యొక్క మీ యొక్క దేహం ఈ యొక్క ఫ్యూయల్ స్విచ్చింగ్ అనేది సరిగ్గా చేయకపోతే, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ సరిగ్గా లేకపోతే, అలాగే ఏ విధంగా బాడీ డిజైన్ చేయబడింది? బాడీ ఎటువంటి ఫ్యూయల్స్‌ని కన్జ్యూమ్ చేసుకోవడానికి, లేకపోతే ఏ టైంలో ఏ ఫ్యూయల్‌ని, ఏ టైంలో ఏ ఇంధనాన్ని వాడడానికి ఎలా వాడడానికి ఉద్దేశించబడింది? అవన్నీ మనకు అర్థమైతే గనక ఈ ప్రెజెంటేషన్ చాలా సక్సెస్‌ఫుల్ అయినట్టే. సరే. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఫ్యూయల్ సోర్స్ మనం ఒక ఇంధనం చూసినట్టయితే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు. ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకు? ర అంటే మనం తీసుకునే అంటే ఆహారం అన్నంలో గాని, లేకపోతే ఇడ్లీ, దోసలు లేకపోతే బ్రెడ్ ఓకే. లేకపోతే ఇవాళ రేపు ఇటాలియన్ మనం ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. ఇక్కడ పాస్తాలు, లజానియాలు కూడా బాగా వచ్చేసినాయి. అలాగే ఫ్రూట్సు, షుగర్సు అలాగే ప్రతిదీ దేంతో పిండితో చేసిన ఏదైనా సరే కొ రాగులు లేకపోతే ఆహ్, హ్మ్, సామలు, అరికలు ఇవన్నీ కూడా తృణధాన్యాలు ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కోవలోకే వస్తాయి. ఓకే. వీటిని మనం తీసుకున్న తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ మన యొక్క అంటే మన అంటే జీర్ణ వ్యవస్థ వాటిని ఆహ్, ఇంటూ చాలా సింపుల్ ఫార్మ్‌లోకి వాటిని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఆ సింప్లెస్ట్ ఫార్మ్ ఏంటి? అది గ్లూకోజ్ లాగా మారుతుంది. గ్లూకోజ్ లాగా బ్రేక్ డౌన్ చేసిన తర్వాత గ్లూకోజ్ అనేది ఇట్స్ చిన్న షుగర్ మాలిక్యూల్. ఆ షుగరు మాలిక్యూల్‌ని మనం బాడీలోకి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అక్కడ అక్కడి నుంచి బాడీలో రక్తంలో అది గ్లూకోజ్ లాగా మారి కలిసిన తర్వాత అది సెల్స్‌లోకి వెళ్ళాలి. ఆ సెల్స్‌లోకి వెళ్ళాలి అంటే గనక అక్కడ సెల్స్‌లోకి వెళ్ళిన తర్వాత సెల్స్‌లోకి వెళ్ళాలంటే ఏంటనేది ఇంతకు ముందే మనం చూసాం. ఇప్పుడు గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ రెస్పాన్స్‌నిచ్చే ఒక మాక్రో న్యూట్రియంట్. ఒక స్థూల పోషకం. సో, ఇన్సులిన్ అంటే దాంట్లో సెల్స్‌లోకి వెళ్ళాలి అంటే గనక దట్ ఈస్ వేర్ ఇన్సులిన్ కమ్స్ ఇన్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అది. లేకపోతే కెమికల్ మెసెంజర్. సో, ఇక్కడ ప్యాంక్రియాస్‌లో ఉన్న బీటా సెల్స్‌లో అది అంటే త త తయారయ్యే ఒక ఇది అంటే తయారయ్యే ఒక హార్మోన్ అది. ఓకే. సో, దీనిని మనం ఒక కీలాగా లేకపోతే ఒక తాళపు చెవిలాగా మనం దీన్ని ఊహించుకుంటే గనక అలాగే ఇక తర్వాత ఈ లాక్ అనేది ఎక్కడ ఈ ప్రతి సెల్ మీద అంటే ఇట్ హాస్ లాక్స్ అంటే ఇప్పుడు రిసెప్టర్స్ అంటాం. ఇన్సులిన్ రిసెప్టర్ ప్రతి సెల్ మీద ఉంటుంది. ఆ సెల్ మీద ఉన్న రిసెప్టర్స్‌కి ఈ కీ పనిచేసి ఆ కీ దాంట్లో అంటే ఈ ఇన్సులిన్ అనేది వెళ్ళి ఆ సెల్ రిసెప్టర్ మీద కూర్చోగానే ఆ సెల్స్‌లో ఉన్న ఈ ట్రాన్స్‌పోర్టర్స్ అంటాం. ఆ ట్రాన్స్‌పోర్టర్స్ ద గ్లూకోజ్‌ని సెల్ లోపలికి తీసుకువెళ్ళే ప్రక్రియ మొదలవుతుంది. బ్లడ్‌లో గ్లూకోజ్ రైజ్ అయినప్పుడు ఇన్సులిన్ కూడా రైజ్ అవుతుంది. పాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఇన్సులిన్ అనేది ఒక కీ లాగా పనిచేసి ఆ సెల్స్‌లో ఉన్న అంటే ఆ తాళాన్ని ఓపెన్ చేయడం ద్వారా, ఆ చానెల్స్‌ని ఓపెన్ చేయడం ద్వారా, ఆ గ్లూట్4 ట్రాన్స్‌పోర్టర్స్ ద్వారా కార్బోహైడ్రేట్స్ అనేవి సెల్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ సెల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగేదేమిటి అంటే, అవి మీ ప్రతి ఇంధనం మన బాడీలోకి వెళ్ళిన ఇంధనం అంతా కూడా ఏదైనా సరే ఫ్యాట్స్ అయినా, కార్బోహైడ్రేట్స్ అయినా, పిండి పదార్థాలైనా, గ్లూకోజ్ అయినా ఇవన్నీ కూడా మైటోకాండ్రియా అనే ఈ ఆర్గనెల్స్‌లో మైటోకాండ్రియాలో అవి శక్తిగా మారతాయి. ఓకే. మంచిది. సో, ఇప్పుడు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే గనక ఇది తెలుసు మీకు. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే గ్లూకోజ్ ఈ సెల్స్‌లోకి వెళ్ళదు. ఎక్కడుండిపోతుంది? బ్లడ్ స్ట్రీమ్‌లో ఉండిపోతుంది. బ్లడ్ స్ట్రీమ్‌లో మన నాళాల్లో రక్తం ప్రసరిస్తున్న రక్తంలో షుగర్ ఎక్కువ ఉండిపోతూ ఉంటే గనక
షుగరు పెరిగిపోయి అది అంటే గ్లూకోజ్ లెవెల్స్ మనకి ఎక్కువైపోవడం. దానినే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని, లేకపోతే డయాబెటిస్ అని మనకున్న షుగర్ లెవెల్స్ ఎంతున్నాయి అనే దాన్ని బట్టి అది డయాబెటిసా, ప్రీ డయాబెటిసా లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెంటా అనేది మనం నిర్ధారించవచ్చు. ఓకే. సో, ఒక మీల్ తీసుకున్న తర్వాత ఒక ఒక ఇప్పుడు కార్బోహైడ్రేట్స్‌తో జస్ట్ మనకు అన్నం తినకపోతే మనకు అసలు లైఫే లేదు అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ మన దగ్గర ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు అన్నం తీసుకున్న తర్వాత లేకపోతే ఆహారం తీసుకున్న తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎక్కువున్న ఆహారం తీసుకున్న తర్వాత బాడీలో ఈ బ్లడ్ స్ట్రీమ్‌లో గ్లూకోజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ కూడా ఎక్కువగా ఎందుకంటే బ్లడ్ స్ట్రీమ్‌లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ తర్వాత గ్లూకోజ్‌ని మెయిన్ ఫ్యూయల్ లాగా ఆహ్, బాడీ యుటిలైజ్ చేసుకున్న టైంలో తర్వాత ఒకవేళ ఎక్సెస్‌గా ఉంటే గనక మనం ఇవాళ రేపు ఓవర్ ఈటింగ్ అనేది చాలా పాపులర్ అంటే చాలా ఎక్కువ అయిపోయింది. ఆ తర్వాత గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉన్న గ్లూకోజు మనకి ఇమ్మీడియేట్‌గా మన సరిపోయిన దానికంటే ఎక్కువ గ్లూకోజ్ మనం తీసుకుంటే గనక దాన్ని స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయాల చేయ చేసే ఎక్కడ స్టోర్ చేయబడుతుంది? ఆ స్టోర్ చేసేయన్నీ కూడా స్టోర్ చేసే స్టోర్ చేయబడే అవి. సో, ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది మన బ మజిల్స్‌లో అలాగే లివర్‌లో గ్లైకోజన్ లాగా స్టోర్ అవుతుంది. అంతకంటే ఎక్కువ గ్లూకోజ్ మిగిలిపోతే గనక అది మరలా దాన్ని ఫ్యాట్ లాగా మారి లేకపోతే ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ లాగా మారి అది అంటే ఫ్యాట్ లాగా బాడీలో స్టోర్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది అంటే గత సం అంటే 4, 5 దశాబ్దాలుగా మనం ఫ్యాట్స్ తీసుకోకుండా తీసుకునే అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం గత 4, 5 దశాబ్దాలుగా మనం అలవాటు చేసుకున్నాం. సో, మరి ఫ్యాట్లు అంటే తక్కువ తీసుకుంటూ గూడా ఎక్కువ అంటే దాదాపుగా ఒబీస్‌గా జనాలయిపోవడానికి కారణం ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. సో, మనం ఎనీ ఎక్సెస్ కన్జంప్షన్ ఏదైనా మన బాడీలో ఎక్సెస్‌గా ఎనర్జీని మనం తీసుకుంటే గనక దట్ విల్ బి స్టోర్డ్ యాస్ ఎ ఫ్యాట్. ఓకే. ఫ్యాట్స్ లాగా స్టోర్ అవుతుంది. అందుకని జెప్పే ఈ ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ లాగా గత 20, 30 సంవత్సరాలుగా పెద్ద సమస్యలాగా పరిణమించింది. సో, తర్వాత సెవెరల్ అవర్స్ ఒక గంటల తర్వాత ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత ఏమవుతుంది? సో, మనం మరలా ఆహారం తీసుకున్నాము, నిద్రపోయాము, మార్నింగ్ లేచాము. అందరూ అన్నింట్లో బానే పనిచేస్తూ ఉంటే గనక మీరు అంటే వాకింగ్ చేసి, వర్కౌట్‌లు చేసి ఇదంతా అయిపోయిన తర్వాత బ్లడ్ గ్లూకోజ్ అనేది నార్మల్ లెవెల్‌కి వచ్చేస్తుంది. తర్వాత ఇన్సులిన్ కూడా దాంతో పాటే కిందకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ ఇన్సులిన్ కిందకొచ్చిన తర్వాత, బ్లడ్ గ్లూకోజ్ కిందకొచ్చిన తర్వాత థట్ ఈస్ వెన్ అప్పుడు బాడీలో ఉన్న ఇంకొక ఇంధనం ఉపయోగంలోకొస్తుంది. అదేంటంటే ఫ్యాటు మనం ఫ్యూయల్ సోర్స్ అంటే ఇప్పుడు మనం ఫ్యాట్స్ అన్ని స్టోర్ అయినాయి గదా! ఆ స్టోర్ అయిన ఫ్యాట్స్ మరలా ఉపయోగించబడేదే అప్పుడు ఆ టైంలోనే కోబడతాయి. ఏంటి? షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు, ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు, మీకు బాడీలో ఏంటంటే ఇప్పుడు ఫ్యాట్స్‌ని బాడీ కరిగించడం మొదలెడుతుంది. మీకు అర్థమవుతుందా మీకు? ఇప్పుడేంటంటే ఎందుకు ఇన్సులిన్ లెవెల్స్ ఎందుకు మెజర్ చేయమంటాం మేము? ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎందుకు మెజర్ చేయమంటాం అంటే కేవలం దీన్ని బట్టి. ఎందుకంటే ఇన్సులిన్ ఎక్కువగా ఉన్న క్రమంలో బాడీలో ఉన్న చేయబడిన ఫ్యాట్స్ ఉపయోగంలోకి రావు. ఓకే. అలాగే మన ఫ్యాట్ సెల్స్ అనేవి అంటే ఒకవేళ మనం అంత ఇన్సులిన్ రెసిస్టెంట్ కాకుండా ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉన్న వాళ్ళలో బాడీ ఫ్యాట్ సెల్స్ స్టార్ట్ రిలీజింగ్ అంటే స్టోర్డ్ ఎనర్జీ ఫ్యాట్‌లో ఉన్న ఎనర్జీని రిలీజ్ చేయడం. ఇదేంటంటే బాడీలో ఇప్పుడు ఎనర్జీ స్టోర్ అయినప్పుడు ఆ బాడీలో స్టోర్ అయిన ఎనర్జీని ఉపయోగించుకునే ప్రక్రియ కూడా ఉండాలి. అలాగే మన హార్ట్ గాని, లివర్ గాని ఇవన్నీ ఆర్గాన్స్ అన్నీ కూడా ఇప్పుడు వాటిని స్టోర్ చేసినప్పుడు వాటిని ఆ ఒక మెటబాలిజంకి కిడ్నీస్ కానీ, బ్రెయిన్ గానీ ఇవన్నీ వీటిని కూడా ఫ్యాట్‌ని కూడా అలాగే అంటే మీకు అంటే ఈ షుగర్స్‌తో పాటుగా, గ్లూకోజ్‌తో పాటుగా ఫ్యాట్స్‌ని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోగలిగే పరిస్థితి ఉండాలి. ఓకే. అంటే హెల్తీగా వెల్ ఫంక్షనింగ్ బాడీ ఉంటే గనక ఈ అనేది ఏంటంటే ఈ ఫ్యాట్స్‌ని కరిగించే అలాగే గ్లూకోజ్‌ని ఉపయోగించుకోగలిగే ఈ ప్రక్రియ చాలా అంటే సీమ్‌లెస్‌గా ఆ స్విచ్ అనేది చాలా సీమ్‌లెస్‌గా చాలా ఈజీగా జరుగుతుంది. అంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఫ్రమ్
బర్నింగ్ షుగర్‌ని బర్న్ అంటే కార్బోహైడ్రేట్స్‌ని బర్న్ చేసే దగ్గర నుంచి బర్నింగ్ ఫ్యాట్ అనేది ఎలా అయితే హైబ్రిడ్ కారు ఇంధనాలని ఎలా మార్చుకుంటుందో, లేకపోతే బ్యాటరీ పవర్ నుంచి మీ గ్యాసోలిన్ అంటే పెట్రోల్ పవర్‌కి ఎలా మారుతుందో, అలాగే స్మూత్‌గా, ఆటోమేటిక్‌గా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ అలా మారే ప్రక్రియ ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉన్న వాళ్ళలోను, బాగా హెల్తీగా ఉండే వాళ్ళలో అంటే చిన్న పిల్లల్లో ఈ యొక్క స్విచ్చింగ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. కానీ మనం ఈ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది మనం మన వయసు పెరుగుతున్న కొద్దీ మనం ఏంటంటే మన బాడీలో ఈ ప్రక్రియలన్నీ నెమ్మదిగా కాంప్రమైజ్ అవ్వడం వలన ఆ స్విచ్చింగ్ ఎబిలిటీ అనేది చాలా వరకు కాంప్రమైజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వేర్ ద ట్రబుల్ బిగిన్స్. సో ఇప్పుడు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సో, ఇప్పుడు బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్స్ అని చెప్పాను కదా! ఇంతకుముందు బాడీ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్న ఫ్యాట్స్‌ని మీ లివర్‌లో, లేకపోతే ప్యాంక్రియాస్‌లో, మీ యొక్క అంటే మీ బాడీలో వేరియస్ ప్లేసెస్‌లో, ఈవెన్ మజిల్‌లో, ఆహ్, అలాగే టంగ్‌లో ఇప్పుడు చాలామంది గురకొస్తోంది అంటారు. ఫ్యాటీ టంగ్ ఈస్ ద రీజన్ ఫర్ థట్. ఓకే. సో, ఇలా ఫ్యాట్స్ అన్నీ ఎక్కడ ఈ స్టోర్ చేసుకున్న ఏరియాలో అలాగే మనం ఫాస్టింగ్ ఉన్న టైంలోను, ఎక్సర్సైజ్ చేసే టైంలోను, వాకింగ్ చేసే టైంలోను, అలాగే చాలా అంటే ఒకవేళ మీల్‌కి మధ్యలో చాలా టైం అయిపోతే గనక దట్ ఈస్ వెన్ ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి దేర్ ఈస్ సిగ్నలింగ్ దట్ గోస్ ఆన్ ఇన్ ద బాడీ. ఆ సిగ్నలింగ్ సరిగ్గా అంటే ఫ్యాట్ సెల్ యుటిలైజేషన్‌కి సిగ్నలింగ్ సరిగ్గా ఉండాలి అంటే గనక మనకు ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉండాలి. తగ్గినప్పుడు ఆ ఇన్సులిన్ డ్రాప్ అయినప్పుడు అండ్ these fat cells respond by releasing the stored fat. సో, ఈ మాలిక్యులర్ లెవెల్‌లో మనం చూసినట్లయితే ఇప్పుడు అవి ట్రైగ్లిజరైడ్స్ లాగా స్టోర్ అవుతాయి కదా! ట్రైగ్లిజరైడ్స్ లాగా స్టోర్ అవుతాయని చెప్పి ఇంతకు ముందు చెప్పాను. ఆ తర్వాత ఈ ఫ్యాట్ సెల్స్ అవి ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు అవి ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్‌ని ద ద బ్రేక్ అపార్ట్ చేస్తే గనక స్మాలర్ పీసెస్‌లోకి అవి మారిస్తే వాటిని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. సో, ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే దే ఆర్ అంటే మనం స్టోరేజ్‌లో నుంచి మనం స్టోర్ అయిన దాని నుంచి రిలీజ్ అయ్యే ప్రక్రియను ఇఫ్ దే ఆర్ ఫ్రీలీ ట్రావెలింగ్ త్రూ ద బ్లడ్ స్ట్రీమ్. ఓకే. సో, దే ఆర్ అన్‌అటాచ్డ్ టు ఎనీథింగ్ అండ్ దే ఆర్ అవైలబుల్ టు బి యూజ్డ్ యాస్ ఫ్యూయల్. అంటే అవి ఇంధనంగా వాడడానికి ఆహ్, అంటే అవైలబుల్‌గా లేకపోతే రెడీగా ఉన్నాయి అని చెప్పి అనడానికి దాన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి బ్లడ్‌లో? ఇప్పుడేంటంటే బ్ల బ్లడ్‌లో ట్రావెల్ చేయాలి అంటే గనక దే నీడ్ ఎ షటిల్. అవి ఎలా ట్రావెల్ చేస్తాయి? బ్లడ్‌లో ఆల్బుమిన్, ఆల్బుమిన్ అనే అదేంటంటే ఇది టాక్సీ సర్విస్ లాగా మనం ఆలోచించుకోవచ్చు దాన్ని. ఓకే. ఆల్బుమిన్ మీద ఆల్బుమిన్ కి అంటే ఆల్బుమిన్ అనేది ఇట్ క్యారీస్ దిస్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాట్ సెల్స్ నుంచి ఎక్కడెక్కడైతే అవి ఉపయోగపడతాయో అక్కడికి ఈ ఆల్బుమిన్ అనేది వాటిని క్యారీ చేస్తుంది. ఓకే. సో, అలాగా ఆ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ కావాలి? హార్ట్‌కి కావాలంటే హార్ట్ దగ్గరికి, లివర్ కావాలంటే లివర్ దగ్గరికి, అలాగే మజిల్స్ కావాలంటే మజిల్స్ దగ్గరికి, ఇంకా వేరే దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలా ట్రాన్స్‌పోర్ట్ అయిన ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ దే అంటే అవి మరలా ఎక్కడ మ మ అవి దే అండర్‌గో సంథింగ్ కాల్డ్ బీటా ఆక్సిడేషన్. ఏంటంటే ఆ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ శక్తిగా మారడానికి బాడీలో జరిగే ప్రక్రియ ఈస్ బీటా ఆక్సిడేషన్. ఓకే. సో, బీటా ఆక్సిడేషన్ అంటే అదేమి పెద్ద మీరు దాని గురించి మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అంటే ఒకవేళ బయోకెమిస్ట్రీ లేకపోతే బయాలజీ వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. కానీ ఒకవేళ మీకు బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా దాని గురించి పెద్ద మరీ ఎక్కువ మీమాంస అక్కర్లేదు. ఏంటంటే అది సింపుల్‌గా దాన్ని బీటా ఆక్సిడేషన్ అంటే ద సెల్ ఏంటంటే ఈ ఫ్యాటీ యాసిడ్‌ని గ్లూకోజ్‌ని ఎలా అయితే లోపలికి తీసుకుంటుందో అలాగే ఫ్యాటీ యాసిడ్‌ని తీసుకొని దాన్ని బై బ్రేకింగ్ ఇట్ డౌన్ దాన్ని కేటబలైజ్ చేయడం ద్వారా ఓకే. పీస్ బై పీస్ దాన్ని దాన్ని ఆహ్, ద ద దాని కెమికల్ బాండ్స్‌లో ఉన్న ఎనర్జీని రిలీజ్ చేయడం ద్వారా
సో, దాన్ని ఏటీపీగా దానికి కావాల్సిన బాడీకి కావాల్సిన శక్తిగా మార్చుకోవడం జరుగుతుంది కదా! సరే, ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒకవేళ సిస్టమ్ ఇది మన బాడీలో ఇవన్నీ కూడా అన్నీ సరిగ్గా జరుగుతూ ఉంటే గనక, లేకపోతే ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఎ వెరీ వండర్‌ఫుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అది బాడీకి శక్తిని ప్రొవైడ్ చేయడానికి చాలా మంచి క్లీన్ అండ్ ఎఫిషియెంట్‌గా పనిచేసే ఇంధనం ఇది. హార్ట్‌కి చాలా వరకు హార్ట్ పనిచేసే పనికి ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఓకే, అంటే హార్ట్ ప్రిఫర్స్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాస్ ఇట్స్ ఫ్యూయల్ సోర్స్. చాలా సార్లు హార్ట్ మనం చూసినట్లయితే గనక దాదాపుగా హార్ట్‌కి వచ్చే శక్తి 60-70% ఇంకా కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా మెజారిటీ ఆఫ్ ద టైమ్ హార్ట్‌కి ఎనర్జీ అనేది ఈ ఫ్యాట్స్ ద్వారానే, ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారానే సప్లై అవుతుంది. అలాగే మజిల్స్ కూడా ఇప్పుడు లో టు మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీల్లో వాకింగ్ గాని, ఇటువంటి అంటే అంటే జాగింగ్ గాని, లేకపోతే మీరు అంటే వీటిల్లో ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ని మజిల్స్ కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అందుకే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వాకింగ్ చేయమని చెప్పి, లేకపోతే ఒక రోజు ఆహారం తీసుకున్న తర్వాత అంటే స్టెప్స్ ఏయమని చెప్పేది ఎందుకు అంటే దిస్ ఈస్ ద రీజన్ వై. ఓకే. అలాగే మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా మీ బ్రెయిన్ గాని, లేకపోతే మీ కిడ్నీస్ కానీ ఇవన్నీ కూడా ఈ నుంచి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి వచ్చిన శక్తిని అవి వాడుకుంటాయి. సో, ఇక్కడ గ్లూకోజ్ అనేది ఇట్ బర్న్స్ వెరీ క్విక్‌లీ. ఇట్ ఈస్ యుటిలైజ్డ్ వెరీ క్విక్‌లీ. కానీ ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే బాడీలో ఉన్న ఈ ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు, దే విల్ సప్లై యువర్ బాడీ విత్ ఎనర్జీ దట్ లాస్ట్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా వరకు చాలా ఎక్కువ మీకు ఆ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటే గనక మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీరు ఈ ఈ ఈ ఈ స్విచ్చింగ్ బిట్వీన్ ఫ్యాట్స్, గ్లూకోజ్ చాలా ఈజీగా జరిగిపోతుంది. సరే, మంచిది. ఇక్కడ దిస్ ఈస్ వేర్ వి కమ్ టు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ గురించి చూసాం, గ్లూకోజ్ గురించి చూసాం, ఆ తర్వాత ఇన్సులిన్ గురించి చూసాం. తర్వాత ఇక్కడికి అంటే ఇక్కడికి రాండల్ సైకిల్ గురించి మాట్లాడదాం ఇక్కడ. ఓకే. ఈ రాండల్ సైకిల్ 1963లో డాక్టర్ ఫిలిప్ రాండల్ అనే ఆయన దీనిని వివరించడం జరిగింది. ఆయన ఏంటంటే మనం దాన్ని అంటే చాలా సింపుల్‌గా చాలా సులభంగా మనం అర్థం చేసుకోవాలి అంటే రాండల్ సైకిల్ అనేది మన బాడీలో ఈ ఫ్యూయల్ సెలక్షన్ సిస్టమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఏ ఫ్యూయల్‌ని బాడీ ఎలా వాడుకుంటుంది అనేది చాలా అనే అంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్‌ని గాని, లేకపోతే ఈ గ్లూకోజ్‌ను గాని వాటిని ఏ విధంగా బాడీ ఏ ఫ్యూయల్‌ని సెలెక్ట్ చేసుకుంటుంది అనేది దాన్ని ఫిలిప్ రాండల్ 1963లో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. బాడీ డిసైడ్స్ విచ్ ఫ్యూయల్ టు యూజ్ అట్ ది సెల్యులర్ లెవెల్. మీ యొక్క కణజాలం యొక్క లెవెల్‌లో బాడీ దేనిని బర్న్ చేయాలి? గ్లూకోజ్‌ని తీసుకోవాలా? లేకపోతే ఫ్యాట్‌ని తీసుకోవాలా? అనేది ఎనీ మూమెంట్‌లో దేన్ని వాడుకోవాలి అనేది నిర్ణయించేది రాండల్ సైకిల్. సో, మన బాడీ ఇట్ జనరల్లీ బర్న్స్ వన్ ప్రైమరీ ఫ్యూయల్. అంటే ఇప్పుడు మీకు చూసినట్టయితే గనక ఫ్యాట్స్ ఉన్నాయి, మీకు గ్లూకోజ్ ఉంది. కానీ ఈ 2 రాండల్ సైకిల్‌లో మనం నేర్చుకునేది ఏంటంటే ఈ 2 ఒకటేసారి మనం బాడీలో అంటే మనం వినియోగించబడవు. బాడీ దేన్నైనా ఒక్కదాన్ని మాత్రమే అంటే ఒకవేళ హెల్తీగా ఉన్న బాడీ దేన్నైనా ఒక్కదాన్ని మాత్రమే వినియోగించుకోగలిగే శక్తి బాడీకి ఉంటుంది. ఓకే. సో, 2 ఎక్కువగా ఉండే పరిస్థితి హెల్తీ బాడీలో ఉండదు. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటూ అలాగే గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి బాడీలో ఉండదు. ఒకవేళ అలా ఉంటే గనక దట్ కెన్ బి టర్మ్డ్ యాస్ మెటబాలిక్ డిస్‌ఫంక్షన్. సరే. సో, చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఇక్కడ ఒకవేళ బాడీ గ్లూకోజ్‌ను బర్న్ చేస్తే గనక అది ఇట్ పుట్స్ బ్రేక్స్ ఆన్ బర్నింగ్ ఫ్యాటీ యాసిడ్స్‌ని అంటే ఫ్యాటీ యాసిడ్స్ యుటిలైజేషన్‌లోకి రావు. నేను ఇంతకు ముందు చెప్పాను కదా! హూ డిసైడ్స్ దిస్? ఒకవేళ గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఇన్సులిన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే గనక ఇన్సులిన్ డస్ నాట్ అలౌ ఫ్యాట్స్ టు బి బర్న్డ్. ఓకే. ఫ్యాట్ బర్నింగ్ యాక్టివ్‌గా ఉంటే గనక అలాగే గ్లూకోజ్ యొక్క యుటిలైజేషన్ తగ్గుతుంది. ఓకే. సో, ఫ్యాట్ బర్నింగ్ తక్కువగా ఉంటే గ్లూకోజ్ బర్నింగ్ టేక్స్ ఓవర్. లేకపోతే గ్లూకోజ్ బర్నింగ్ ఎక్కువగా ఉంటే ఫ్యాట్ బర్నింగ్ తగ్గుతుంది. ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా ఉంటే గ్లూకోజ్ బర్నింగ్ తగ్గుతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ సపోజ్డ్ టు వర్క్. మన బాడీ ఈ విధంగా పనిచేయడానికి నిర్దేశించబడింది.
ఓకే. మనం కార్బోహైడ్రేట్ రిచ్‌గా ఉన్న మీల్‌ని మనం తీసుకుంటే ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగితే గనక గ్లూకోజ్ అనేది మన అంటే గ్లూకోజ్‌ని మొత్తం సెల్స్ అన్నిటిని లేకపోతే బ్లడ్ స్ట్రీమ్‌లో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ సెల్ అనేది ఏంటంటే యెస్ వి హావ్ మన గ్లూకోజ్ ఎక్కువగా ఉంది. గ్లూకోజ్‌ని మనం వాడుకుందాం. సో, ఆ స్విచ్ అనేది ఇట్ గెట్స్ ఫ్లిప్ టు గ్లూకోజ్ మోడ్. ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా జరిగే ప్రక్రియలు ఇవన్నీ కూడా. ఫ్యాట్ బర్నింగ్ స్లో అవుతుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ ఎలా స్లో అవుతుందనేది అదొక పెద్ద చాలా క్లిష్టమైన ప్రక్రియ అది. దాని గురించి ఇంకా మాట్లాడాలంటే దేర్ ఆర్ సెవరల్ ఎంజైమ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ దాన్ని ఇప్పుడు మాట్లాడడానికి ఇది ఫోరము కాదు. మీకు పెద్ద అంటే దీన్ని అర్థం చేసుకున్నందువల్ల మనకు పెద్దగా వచ్చే లాభం లేదు ఇక్కడ. సో, ఇక్కడ అంటే ఏంటంటే గ్లూకోజ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఫ్యాట్ బర్నింగ్ ఇట్ కంప్లీట్‌లీ స్టాప్స్. ఓకే. మంచిది. దట్ ఈస్ అప్రోప్రియేట్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్. కానీ ఒక 2, 3 గంటల తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత, లేకపోతే మీల్ అంతా డైజెస్ట్ అయిపోయి, గ్లూకోజ్ యుటిలైజేషన్ బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత, అలాగే ఇన్సులిన్ తగ్గిపోయిన తర్వాత స్విచ్ ఏమవుతుంది? ఇట్ ఫ్లిప్స్ బ్యాక్ టు ఫ్యాట్ బర్నింగ్. ఓకే. దిస్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఈ విధంగా అంటే ఈ ఈ ఈ ఈ స్విచ్చింగ్ అనేది చాలా గ్రేస్‌ఫుల్‌గా చాలా ఈజీగా, చాలా సులభంగా జరిగిపోవాల్సిన ప్రక్రియ హెల్తీ ఇండివిడ్యుయల్స్‌లో. దీనిని దిస్ ఈస్ వాట్ వి కాల్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. సో, దీన్ని మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఇక్కడ దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ విచ్ కొన్ని కొన్ని విషయాల్లో ఒకవేళ బాడీ సరిగ్గా పనిచేయకపోతే జరిగేదేంటి అనేది మనం చూసినట్టయితే, సీ రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మళ్ళీ లెట్స్ కమ్ బ్యాక్ టు డయాబెటిస్. డయాబెటిస్‌లో మనం చూసినట్టయితే వెన్ వి అంటే ఒకవేళ హై కార్బోహైడ్రేట్ డైట్ ఎవరైనా తీసుకుంటే గనక ప్రతి డే ఇన్ అండ్ డే ఔట్ ఇవాళ రేపు డయాబెటాలజిస్టులు చెప్పేదేంటంటే చిన్న చిన్న మీల్స్ ఒక 7, 8 సార్లు తినండి అన్నారు గదా! విన్నారు గదా మీరందరూ. సో, అలా తీసుకుంటూ ఉంటే గనక డే ఇన్ అండ్ డే ఔట్ తీసుకుంటే ప్రాబ్లమ్ ఏంటంటే మనం తీసుకునే వైట్ రైస్ కానీ, లేకపోతే ఇడ్లీలు గానీ, టిఫిన్‌లు గానీ, లేకపోతే షుగరీ డ్రింక్స్, లస్సీలు, మ ఫ్రూట్స్ ఎక్కువ తినమని ఇంకొకళ్ళు చెప్తారు. ఇవన్నీ వెరసి మనం చేసేదేంటంటే ఇవన్నీ తింటూ ఉంటే బ్రెడ్‌లు, స్వీట్లు, కేకులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకపోతే ఇవన్నీ తీసుకుంటూ ఉంటే గనక 2 గంటలకోసారి మీల్ తీసుకోవాలన్న డాక్టర్ గారు అని చెప్పి తీసుకుంటూ ఉంటే అక్కడ ప్రతి 2 గంటలకోసారి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం, ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పెరగడం, ఇన్సులిన్ స్పైక్ అయినప్పుడు గ్లూకోజ్ మోడ్ మరల అంటే బాడీ స్టక్ ఇన్ అంటే యూటిలైజింగ్ ఆహ్, గ్లూకోజ్. ఓకే. సో, ఇక్కడ కంటిన్యూయస్‌గా దాని గురించే ఇంతకుముందు నేను చెప్పాను. మొదట మేము చూసినప్పుడు ఏంటంటే ఈ కంటిన్యూయస్ సిగ్నల్ అంటే గ్లూకోజ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఇన్సులిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద రీజన్ వై వి ఆస్క్ యూ టు మెజర్ యువర్ ఇన్సులిన్ లెవెల్స్. ఇన్సులిన్ లెవెల్స్‌ని అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ మెజర్ చేయమని చెప్పేది అందుకే. అండ్ మామూలుగా హెల్తీగా ఉన్న ఇండివిడ్యుయల్స్‌లో ఇన్సులిన్ లెవెల్స్ ఆహారం తీసుకున్న తర్వాత 3, 4 గంటలకి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోవాలి. ఎందుకంటే గ్లూకోజ్ తగ్గిన కొద్దిసేపటికి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోవాలి. కానీ ఏంటంటే ప్రతి 2 గంటలకోసారి పడుకునే ముందు మాకు మరలా పొట్ట నిండుగా లేకపోతే నిద్ర పట్టదు. లేకపోతే ఇయన్నీ చాలా విచిత్రమైన అన్నిటిని మనం బాగా చక్కగా అలవాటు చేసుకున్నాం. సో, ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, ఉన్న టైంలో ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండడం. థాట్ లీడ్స్ టు ఎ కండిషన్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో జరిగేదేమిటి అంటే ఆ ఇన్సులిన్ రిసెప్టర్స్ దే బికమ్ లేజీ అండ్ దే డోంట్ రెస్పాండ్ టు దట్ స్టిమ్యులస్. సో, దాన్ని ఇప్పుడు యూజువల్‌గా ఇప్పుడు అంటే ఫిజియాలజీలో దాన్ని ఏమంటామంటే ఇప్పుడు ఏదైనా సిగ్నల్ కనుక ఎక్కువగా ఉంటే బాడీ డౌన్ రెగ్యులేట్స్ ద రెస్పాన్స్. సో, ఇన్సులిన్ రిసెప్టర్ డౌన్ రెగ్యులేషన్ అనేది జరిగినప్పుడు థట్ ఈస్ వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అండ్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మీరు అంత ఎక్కువగా మొదట్లో అలా అలవాటు చేసిన తర్వాత చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లు తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్ తక్కువ తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. కానీ we will just look at this, this metabolic switching and metabolic flexibility ఇక్కడ. ఓకే. ఆ తర్వాత మరలా దీని గురించి మరలా మాట్లాడదాం. ఓకే. సో, ఇప్పుడు ఇన్సులిన్ ఈ సిస్టమ్ అంతా కూడా ఇట్ లూజెస్ ఇట్స్ ఎఫిషియన్సీ అండ్ యువర్ బాడీ ఈస్ స్టక్.
Okay. So in glucose burning mode all the time, ఎందుకంటే glucose levels are always high and your insulin levels are always high and your fat that is being stored away is అది ఎప్పటికీ అది యూటిలైజ్ చేసుకోగలిగిన పరిస్థితికి ఎప్పుడు రాదు. ఓకే, సో ఫ్యాట్ ఈజ్ నాట్ బర్న్ అండ్ యువర్ గ్లూకోజ్ ఈజ్ నాట్ బీయింగ్ యూటిలైజ్డ్. ఎందుకు? ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఇన్సులిన్ సిగ్నలింగ్ కాంప్రమైజ్ అవ్వడం వల్ల మీకు మీకు షుగర్ లెవెల్స్ అంటే మీకున్న గ్లూకోజ్ సరిగ్గా యూటిలైజ్ అవ్వడం లేదు, అలాగే ఫ్యాట్ కూడా మీకు సరిగ్గా యూటిలైజ్ అవ్వడం లేదు. అండ్ ఇన్సులిన్ ఈజ్ క్రానికలీ హై. ఇన్సులిన్ అనేది దీర్ఘకాలికంగా మీకు ఎక్కువగా ప్రతిరోజు ఎక్కువగా ఉండడం వలన, ఓకే, అండ్ బాడీ కీప్ స్టోరింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఫ్యాట్. ఎందుకంటే బాడీలో ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం అనేది, షుగర్ ఇట్స్ అ టాక్సిన్. సో బాడీ హ్యాస్ టు, అంటే బాడీ కెనాట్, అంటే బాడీలో ఈ బ్లడ్ స్ట్రీమ్లో షుగర్స్ ఎక్కువగా ఉంటే కనుక దట్ ఈస్ నాట్ అన్ ఐడియల్ సిచ్యువేషన్. అందుకని చెప్పి బాడీ ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ కీప్స్ ఆన్ స్టోరింగ్ ఫ్యాట్ ఆల్వేస్. ఓకే, సో ఇప్పుడు మరలా ఇంకొక ఇంకొక విషయానికి వద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, సో మంచిది, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్ అయితే కనుక డిఫరెంట్ సెల్స్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అట్ డిఫరెంట్ టైమ్స్ కదా. సో మొట్టమొదట ఇన్సులిన్ రెసిస్టెంట్ అయ్యేది మీ ఫ్యాట్ సెల్స్. ఓకే, సో మీకు ఫ్యాట్ స్టోర్ అయ్యి 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 మీకు జరిగేది ఏంటంటే, వెన్ ఫ్యాట్ సెల్స్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్, వాట్ హ్యాపన్స్ ఇస్, ఇప్పుడు బాడీ ఏమో ఇన్సులిన్ చెప్తోంది బాడీకి, ఫ్యాట్ సెల్స్కి, స్టోర్ చేసుకోండి, స్టోర్ చేయండి, స్టోర్ చేయండి, ఫ్యాట్ని స్టోర్ చేయండి, ఎక్సెస్ ఎనర్జీ ఉంది, స్టోర్ చేయండి. ఇప్పుడు మీ ఇంట్లో ప్రతిరోజు మీరు బయట నుంచి తీసుకొచ్చి వాటిని వీటిని అన్నిటిని ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటే కనుక మీ అల్మారాలన్నీ నిండిపోవడం, మీ రూమ్లన్నీ నిండిపోవడం, నిండిపోతే తర్వాత ఏమవుతుంది? ఇక్కడ హోర్డర్స్ అంటాం ఇక్కడ యూజువల్గా. ఈ హోర్డింగ్ చేసే వాళ్ళ ఇళ్లలో ఒక కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. సో అదే పరిస్థితి బాడీకి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ ఫ్యాట్ సెల్స్ దే గ్రో టు ఎ పాయింట్ వేర్ దే కెనాట్ స్టోర్ దట్ ఫ్యాట్ ఎనీమోర్. అవి ఫ్యాట్ని ఇంకా స్టోర్ చేసుకునే పరిస్థితి నుంచి, అంటే ఆ పరిస్థితికి ఇంకా వాటికి ఉండదు. ఉండనప్పుడు ఏంటంటే, ఇన్సులిన్ చెప్పే మెసేజ్ ఏంటి? మీరు స్టోర్ చేసుకోండి అని. ఫ్యాట్ సెల్స్ ఏమంటాయి? మా దగ్గర స్టోర్ చేసుకోవడానికి స్పేస్ లేదు. అండ్ దోస్ ఫ్యాట్ సెల్స్ విల్ స్టార్ట్ రిలీజింగ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. ఇప్పుడు మీకు ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు మీకు మజిల్స్ ఏమో సరిగ్గా, సో ఇప్పుడు ఇంకా ఇంకా సార్కోపీనియాని నేను ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతున్నాము, టైప్ 2 డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ స్టేరింగ్ అస్ డౌన్ ఇన్ ద, మనం మన 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 మనకు చాలా క్లియర్గా మన దృష్టి పదంలో టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంది. సో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, స్టోర్ చేసుకోమని చెప్పినప్పుడు బాడీలో స్టోరేజ్ మెకానిజమ్స్ అన్నీ ఇక కంప్లీట్, అంటే ఫుల్గా సాచురేట్ అయిపోయాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇన్సులిన్ ఉంది అయినప్పటికీ బాడీలో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి, అంటే ఏంటంటే ఈ ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువ, అంటే స్టోర్ చేసుకోలేని పరిస్థితికి వచ్చేసాయి కాబట్టి దే స్టార్ట్ రిలీజింగ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో ఇక్కడ జరిగేది ఏమవుతుంది? ఇంతకుముందు మొట్టమొదట మనం చెప్పుకున్నది ఏంటంటే, ఈ మెకానిజమ్స్ అనే మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా డిజైన్ చేయబడింది అంటే, ఒకవేళ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో ఎక్కువగా ఉంటే కనుక ఇన్సులిన్ తక్కువగా ఉంటుంది, షుగర్స్ తక్కువగా ఉంటాయి. షుగర్స్ ఎక్కువగా ఉంటే కనుక ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి దాపురించింది బాడీకి అంటే, మీకు షుగర్స్ ఎక్కువగానే ఉంటున్నాయి, దాంతోపాటు ఇన్సులిన్ ఎక్కువగానే ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. దిస్ ఈస్ ద కాంపెన్సేటరీ ఫేజ్ దట్ ఐ టాక్డ్ అబౌట్. ఈ కాంపెన్సేటరీ ఫేజ్లో బాడీ ఏంటంటే ఇన్సులిన్ పెంచి 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 ఆ తర్వాత ఏంటంటే ఆ ఇన్సులిన్ ఇచ్చే మెసేజ్ని ఫ్యాట్ సెల్స్ ఇగ్నోర్ చేసే స్థాయికి వచ్చినప్పుడు, దట్ ఈస్ వెన్ యువర్ షుగర్ లెవెల్స్ విల్ నెవర్ కెనాట్ బి కంట్రోల్డ్. 300, 400, 500, ఎందుకంటే మజిల్స్ ఆర్ నాట్ యూటిలైజింగ్ యువర్ షుగర్స్. అలాగే ఒకటే షుగర్స్ని యూటిలైజ్ చేసుకునేది కూడా, అంటే మీకు ఇంకా ఏ సెల్స్ దాదాపుగా యూటిలైజ్ చేసుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే యువర్ బాడీ హ్యాస్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. అలాగే ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ ఈజ్ రిలీజింగ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్.
into the bloodstream. And those free fatty acids cannot be utilized. అవి ఇంధనంగా ఉపయోగపడని పరిస్థితి బాడీలో వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇన్సులిన్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే బాడీ కెనాట్ యూజ్ ద ఫ్యాటీ యాసిడ్స్ ఫర్ ఎనర్జీ. సో దెర్ ఈస్ అ ప్రిడికమెంట్. చాలా భయంకరమైన పరిస్థితి ఇది. సో ఇదేంటంటే ఇక్కడ మనం అంటే బాడీ కాంపెన్సేటరీ ఫేజ్లో ఉండి లేట్ కాంపెన్సేటరీ ఫేజ్లో బాడీ కెనాట్ కంట్రోల్ షుగర్స్, బాడీ కెనాట్ కంట్రోల్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ దట్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్. ఇక్కడ కార్డియాలజిస్టులు డాక్టర్లు అందరూ వచ్చేసి బాడీలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి, మీకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి, మీకు మీకు లేకపోతే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, అందుకని చెప్పి కొలెస్ట్రాల్ మందులు వేసుకుందాం, లేకపోతే ఈ మందులు వేసుకుందాం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, బ్లడ్ ప్రెషర్ మందులు వేసుకుందాం. ఎందుకు బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది? బికాజ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండోథీలియల్ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు, ఆ డ్యామేజ్ని మీకు బాడీ హీల్ చేయడానికి బాడీలో ఉన్న ఈ కొలెస్ట్రాల్ అనేది ఇట్ గెట్స్ ఇన్ టు ఇట్ టర్న్స్ ఇన్ టు స్పంజ్ సెల్స్ అండ్ ఇట్ ట్రైస్ టు అంటే అది బాడీని రిపేర్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు బాడీ రక్తనాళాల్లో బ్లాకేజీలు డెవలప్ అవ్వడం. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకంటే ఇన్సులిన్ ఎక్కువగా ఉండటం వలన, షుగర్స్ ఎక్కువగా ఉండటం వలన, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన జరిగే పరిస్థితి. ఎక్కడ మొదలైంది ఇది? 15, 20 సంవత్సరాల క్రితం మొదలైన దాదాపుగా అంటే ఇవన్నీ అంటే వీటన్నిటిని మనం తెలుసుకునేటప్పటికి ఇట్ ఈస్ ఆల్రెడీ బాడీ ఈస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. గత 10-15 సంవత్సరాలుగా ఇట్ ఈస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఈ కాంపెన్సేటరీ ఫేజ్ అనేది ఇట్ డ్రాగ్స్ ఆన్ ఫర్ 10, 15, 20 ఇయర్స్. చివరికి మనం ఇవన్నీ చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్ వచ్చిన తర్వాత హార్ట్ డిసీజ్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, తర్వాత న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా చివరిలో జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ డ్యామేజ్ అంతా ఎక్కడ జరిగింది? 10-15 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఎక్కడ మనం గమనించాలి దీన్ని? ఎందుకు ఎలా గమనించవచ్చు ఈ డ్యామేజ్ని? ఫాస్టింగ్ ఇన్సులిన్ మెజర్ చేయడం ద్వారా. కొంతమందికి చూస్తే ఫాస్టింగ్ ఇన్సులిన్లు 20, 30, 40, కొంతమందిలో 70 కూడా ఉంటున్న పరిస్థితి ఇప్పుడు మనకు కనబడుతోంది. ఇన్సులిన్ పెరిగిపోతూ ఉన్న కొద్దీ ఇన్సులిన్ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ, ఎందుకంటే షుగర్ మనం తినే ఆహారపు అలవాట్లు మనం మార్చుకోవడం లేదు. మనం ఇప్పుడు డయాబెటాలజిస్టులు వాళ్ళు మేబీ వాళ్ళు మంచిగా ఉద్దేశించే చెప్పారు, కానీ వాళ్ళకి ఇగ్నోరెంట్గా చెప్పడం వలన, ఇవన్నీ ప్రాపర్గా అర్థం కాకపోవడం వలన ఈ రాండల్ సైకిల్ కానీ, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఫ్యూల్స్ అనే బాడీలో ఎలా పనిచేస్తాయో అవి అర్థం కాకపోవడం వలన జరిగిన ఈ పర్యవసానాలతో మనం ఏంటంటే వీఆర్ పుట్టింగ్ అవర్ సెల్స్ ఎట్ సచ్ అ హ్యూజ్ రిస్క్. సరే, మంచిది. అరగంట అన్నాను. అరగంటలో ఇక్కడ ఇంకా చాలా విషయాల్ని ఇంకా చెప్పాల్సింది, కానీ దీన్ని మరలా మనం కంటిన్యూ చేద్దాం. సో దీనికి పరిష్కారం ఏంటి అనేది నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. కానీ వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీన్ని వినండి, ఆ తర్వాత ఇంతకుముందు చెప్పిన సెషన్ కూడా మరలా మీరు వినండి. వింటే మీకు స్పష్టంగా మీకు ఇవన్నీ కూడా అర్థమైనప్పుడు అసలు ఫ్యూయల్స్ ఏంటి, మనకు బాడీలో అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఫ్యాట్స్ ఏంటి ఎలా ఉపయోగపడతాయి, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి అవి ఎలా ఉపయోగపడతాయి. కానీ బాడీ లేట్ కాంపెన్సేటరీ ఫేజ్లో ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, షుగర్స్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఎందుకు వస్తుంది? అలా ఎక్కువగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు బాడీ ఈజ్ డీలింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దట్ ఈస్ వన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ గో అప్. దట్ ఈస్ వెన్ యువర్ హార్ట్ డిసీజ్ అని, లేకపోతే హార్ట్లో బ్లాకేజ్లు కానీ, హార్ట్ సరిగ్గా పని చేయకపోవడం కానీ, కిడ్నీలు పని చేయకపోవడం కానీ, బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోవడం కానీ, ఇవన్నీ జరిగేది చివరి అంటే ఈ కాంపెన్సేటరీ ఫేజ్ చివరికి వచ్చినప్పుడు బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు కాంపెన్సేట్. ఈ జరుగుతున్న డ్యామేజ్ అంతటిని బాడీ డీల్ చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ ఆల్ దిస్ కమ్స్ టు ఇవంతా కూడా ఈ వ్యాధి లక్షణాలన్నీ అప్పుడు బయటపడతాయి. అప్పుడు వెళ్తే మనం అంటే దాదాపుగా అప్పుడు ఈ పాలిఫార్మసీ 10, 12, 15 మందులు వేసుకోవాల్సిన పరిస్థితి అప్పుడు మనకు వస్తుంది. ఇవన్నీ మనం సరి చేసుకోగలమా? తప్పకుండా. దెర్ ఈజ్ నో డౌట్. వీటన్నిటిని సరి చేసుకోగలం. అందుకని చెప్పి దిస్ ఈజ్ వాట్ వీ స్పెషలైజ్ ఇన్. ఇక్కడ ఏంటంటే అంటే న్యూట్రిషన్, లేకపోతే ప్రతిదానికి అంటే అంటే మందుల ద్వారానే పరిష్కారం ఉంది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు.
ఏంటంటే మనం ఈ పరిస్థితికి ఎందుకొచ్చాము? ఈ మందులు ఇన్ని అవసరం అయిన పరిస్థితికి మనం ఎందుకొచ్చాము అనేది మనం సరిగ్గా గమనించగలిగితే, గుర్తించగలిగితే, మన బాడీని సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే, వీటన్నిటిని ఈ ప్రక్రియలన్నిటిని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, ఈ ఫ్యూయల్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీని, అలాగే రాండల్ సైకిల్‌ని, ఈ ఫ్యూయల్ స్విచ్చింగ్ సిస్టమ్‌ని, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని, వీట ఇన్సులిన్ సెన్సిటివిటీని వీటన్నిటిని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే యెస్ వి క్యాన్ కరెక్ట్. మనం తప్పకుండా వీటన్నిటిని కూడా మరలా సరిచేసుకునే అవకాశం తప్పకుండా మనకు కలుగుతుంది. సో, దాని గురించి మరలా వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. సో, వీటన్నిటిని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమన్నా ఒకవేళ డౌట్స్ ఉంటే గనక ఇవాళైనా అడగొచ్చు. లేకపోతే మళ్ళా నెక్స్ట్ వీక్ అయినా మీరు అడగొచ్చు. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ అండ్ వి విల్ కంటిన్యూ దిస్ నెక్స్ట్ వీక్. అన్న, మా ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌లో ఆ ఫ్యాట్‌ని కార్బోహైడ్రేట్స్‌గా కన్వర్ట్ చేసుకుంటదన్న బాడీ? అంటే ఫ్యూయల్‌గా వెళ్ళడానికి. అదర్‌వైజ్ ఫ్యాట్‌గా బర్న్ అవుతదా? సో, ఫస్ట్ వండర్‌ఫుల్. క్వెషన్. చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే, ఇప్పుడు నేను చాలా సార్లు జీరో కార్బ్స్ అని చెప్తూ ఉంటారు. మరి బ్రెయిన్ పనిచేయడానికి గ్లూకోజ్ కావాలి గదా! మరి సో, జీరో కార్బ్స్ చేసినప్పుడు మరి బాడీ ఏ ఏ విధంగా గ్లూకోజ్‌ని మరలా అంటే మరి బాడీకి గ్లూకోజ్ ఎలా వస్తుంది అని చెప్పి మంచి ప్రశ్న ఇది. ఏంటంటే, గ్లూకోజ్ అనేది లేకపోతే కార్బోహైడ్రేట్స్ అనేది ఇవి స్థూల పోషకాల్లో బాడీకి స్థూల పోషకం, నాన్ ఎసెన్షియల్ మ్యాక్రో న్యూట్రియంట్ ఏదైనా ఉంది అంటే అది గ్లూకోజ్. లేకపోతే అది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్స్ నిజంగా చెప్పాలంటే బాడీకి అవసరం లేదు. బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్‌గా మెయింటైన్ అవ్వాలంటే గనక దేర్ ఈస్ ఒక ప్రక్రియ అంటే లైపాలిసిస్ అంటాం. ఆ లైపాలిసిస్‌లో అంటే ఫ్యాట్స్‌ని బాడీ అంటే నుంచి గ్లూకోనియోజెనిసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఫ్యాట్స్ నుంచి షుగర్స్‌ని లివర్ తయారు చేసుకుంటుంది. బాడీకి కావాల్సిన గ్లూకోజ్‌ని అందుకే అది మెయింటైన్ చేసుకోగలుగుతుంది. సో, ఇప్పుడు రేపు మీకు అంటే ఈ ఫాస్టింగ్ గ్లూకోజ్ ఇంపైర్‌మెంట్ అంటాం. ఏంటంటే చాలా మందికి ఏమి తినకపోయినా సరే షుగర్‌లు పెరుగుతున్నాయని చెప్పి అంటాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి షుగర్స్ అన్నీ? ఇప్పుడేంటంటే ఇప్పుడు లివర్‌లో స్టోర్ అయిన ఫ్యాట్స్ నుంచి లివరు ఆ ఫ్యాట్స్‌ని మరలా బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ లాగా మార్చడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. సో, బాడీలో మీకు ఒకవేళ జీరో కార్బ్స్ తీసుకున్నా దాని గురించి పెద్ద మరీ అంత కంగారు పడిపోవాల్సిన పని లేదు. బాడీ ఈస్ ఏబుల్ టు కన్వర్ట్ ఫ్యాట్స్ ఇంటూ షుగర్స్. ఓకేనా? రైట్ అన్న. థాంక్ యూ అన్న. అయితే ఒక ప్రశ్న అన్న. హ్మ్. ఎక్స్‌టెన్షన్ క్వెషన్. ఇప్పుడు అది కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేసినప్పుడు అగైన్ ఇన్సులిన్ పిక్చర్‌లోకి వచ్చేస్తది కదన్నా! మళ్ళీ ఇన్సులిన్ లేదు. కూడా. అది రాదు. ఇన్సులిన్ అనేది ఉండదు. ఏంటంటే, ఈ ఫ్యాటీ యాసిడ్ మెటబాలిజము బ మొదలైనప్పుడు బ బాడీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే. ఈ బాడీలో ఒకవేళ ఫ్యాట్స్ నుంచి షుగర్స్ వస్తే గనక దాన్ని మీకు ఆహ్, ఆహ్, అంటే మరలా ఇన్సులిన్ పెరిగే ప్రసక్తి ఉండదప్పుడు. అటువంటప్పుడు. మనం అంటే ఎక్స్‌టర్నల్‌గా తీసుకున్న వాటి నుంచి వస్తేనే దాన్నే తప్పించి అలా ఇన్సులిన్ పెరగ ప అంటే ఇన్సులిన్ సిగ్నలింగ్ అలా పనిచేయదు. థాంక్ యూ అన్న. అన్న, ఓకే. ఇప్పుడు జీరో కార్బ్ చేసి నేను ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ తీసుకుంటే అది ఎంటైర్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కంప్లీట్‌గా ఈ ఫ్యాట్ బర్నింగ్ ఫ్యూయల్‌గా బాడీ యుటిలైజ్ చేసుకొని ఎనర్జీ అందిస్తది. అంతే కదన్నా? తప్పకుండా. ఫ్యాట్స్ నుంచి ఎనర్జీ వస్తుంది. అలాగే మీకు షుగర్స్ లాగా మీకు కావాల్సిన గ్లూకోజ్ కూడా ఫ్యాట్స్ నుంచి జనరేట్ అవుతుంది. కానీ నేను మీకు కంప్లీట్‌గా జీరో కార్బ్స్ చేయమని చెప్పి అందరికీ చెప్పడం లేదు. ఏంటంటే మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్‌గా ఉంటే గనక మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోతుంటే, అలాగే మీకు హెచ్‌బీఏ1సీలు 6.5లు, 6.6లు లేకపోతే 7లు, 8లు, 9లు ఉంటే గనక దట్ ఈస్ వెన్ యూ గో టు జీరో కార్బ్స్. ఓకే. అప్పుడు మీరు ఒక 2, 3 నెలలు జీరో కార్బ్స్ చేసి మొత్తం మీ మీ బాడీ అంతా కూడా ప్రక్రియలన్నీ కూడా సరిగ్గా పనిచేయడం మొదలెట్టిన తర్వాత దట్ ఈస్ వెన్ యూ కెన్ అటువంటప్పుడు మీరు కార్బ్స్‌ని నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇన్సులిన్ రెస్పాన్స్ ఎక్కువగా రాకుండా ఆ కార్బ్స్‌ని నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటి? ఇంతకుముందు తిన్నంత అన్నం తినకుండా కొంచెం అన్నం తీసుకుంటూ దాన్ని నెయ్యితో ఎక్కువగా తీసుకుంటే గనక మీకు ఇన్సులిన్ రెస్పాన్స్ అంత ఎక్కువగా రాదు. సో, ఇన్సులిన్ రెస్పాన్స్ రాకుండా నెమ్మదిగా కార్బ్స్ తీసుకోవచ్చు మీరు. ఓకే. అంటే ఒకటే జీరో కార్బ్స్ అంటే మొత్తం ఇప్పుడు కొంతమందిలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలోను, టైప్ 2 డయాబెటిక్స్‌లోను వీళ్ళల్లో జీరో కార్బ్స్ చేయమని చెప్పి మనం చెప్తాం. ఒక క్యాన్సర్‌తో డీల్ చేస్తా ఉంటే జీరో కార్బ్స్ చేయమని చెప్తాం. అందరిలోనూ జీరో కార్బ్స్ చేయమని చెప్పి నేను చెప్పడం లేదు. ఒకవేళ మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే గనక కార్బ్స్‌ని చాలా అంటే వితిన్ రీజన్ అలాగే కొంచెం అంటే వివేకంతో కార్బ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు మీరు.